పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి రాను రాను ఇబ్బందికరంగా మారుతోంది. జెడ్పీటీసీ ఎన్నికలో డిపాజిట్ పోవడంతో చాలా మంది వైసీపీ క్యాడర్ మానసిక స్థైర్యం పోగొట్టుకున్నారు. తాజాగా వేంపల్లె మండలంలో పెద్ద ఎత్తున మైనారిటీ కుటుంబాలు టీడీపీలో చేరిపోయాయి. బీటెక్ రవి నేతృత్వంలో ఆ కుటుంబాలు ఏమాత్రం భయపడకుండా టీడీపీ కండువా కప్పుకున్నాయి. నిజానికి వీరంతా జగన్ ఓటు బ్యాంక్. వైసీపీకి తప్ప మరొకరికి ఓటు వేసుండరు. వారు ఇతర పార్టీల్లో చేరాలన్న ఆలోచన ఎప్పుడొచ్చిందేమో కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు పులివెందులపై ఆ కుటుంబ పట్టు ఎవరు ఊహించలేనంతగా ఉండేది. కానీ జగన్ రెడ్డి ఎప్పుడు కుటుంబ పెద్దగా బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి అంతా కరిగిపోవడం ప్రారంభించింది. అధికారంలో ఉన్న 5 ఏళ్లు పులివెందుల ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. పార్టీ నేతలని చెప్పుకున్న వారికి ఎన్నికల ముందు కొంత డబ్బు ఇచ్చేశారు. మిగిలిన 5 ఏళ్ల కాలంలో అసలు పట్టించుకోలేదు. దీంతో ప్రజల్లోనూ అసంతృప్తి ప్రారంభమైంది. ఇప్పటి వరకు వైఎస్ కుటుంబానికి అధికారం లేనప్పుడు కూడా వీరెవరూ పార్టీ మారలేదు. ఇప్పుడు మాత్రమే మారుతున్నారంటే పరిస్థితి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల్లో మెజారిటీ టీడీపీకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మెజారిటీ తగ్గింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు పోటీ చేయకుండా వైసీపీ బహిష్కరించినా ఆశ్చర్యం ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది.